నిన్న మొన్నటి వరకు సిరిసిల్లలో సాగు చేసుకునే రైతులను తీసుకుపోయి జైలు వేసిర్రు, రిమాండ్లో పంపించారు. అది కూడా కాంగ్రెస్ జోలికి ఓడు, వాళ్ళ దోస్తానైనటువంటి బీజేపీ పార్టీ జోలికి ఓడు, కేవలం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సంబంధించిన వాళ్ళ జోలికే పోతాడు. పొద్దున దాకా కలెక్టర్ గిరి చేసి రాత్రి అంతా కేటీఆర్ టీంని, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ సైనికుల్ని ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఇది రాత్రి అంతా ఆయన నిద్రపోతలేడట పాపం. మరి రేవంత్ రెడ్డి ఆయనకి ఏం ఉద్యోగం ఇస్తుండో, ఏం జీతం ఇస్తుండో, ఏం కమిషన్ ఇస్తుండో, ఏం పర్సంటేజ్ ఇస్తుండో నాకు తెలియదు, కానీ ఏ విధంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి చూస్తారు. సిరిసిల్ల జిల్లా ప్రజల మొత్తం తెలుసు. కావాలని కత్తి కట్టి కక్ష కట్టి కొంతమంది సాగు చేసుకునే రైతుల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మరి సాగు చేసే రైతుల్ని జైలుకు పంపినావు కదా, వాళ్ళకు పాస్బుక్ ఇచ్చిన ఎంఆర్ఓని అరెస్ట్ చేసిరా, అప్రూవల్ చేసిన ఆర్డీఓని అరెస్ట్ చేసిరా, డిజిటల్ సంతకం చేసినటువంటి కలెక్టర్ని అరెస్ట్ చేసిరా. అంటే నీ ఉద్యోగులని నువ్వు కాపాడుతూ, నీ అధికార యంత్రాంగాన్ని కాపాడుతూ వాళ్ళ భుజాల మీద పిస్తోల్ పెట్టి బీఆర్ఎస్ సైనికులను కాలుస్తున్నావా కలెక్టర్ గారిని సోటిగా అడుగుతున్నా. అయ్యా కలెక్టర్ గారు, మీరు ఇవాళ ఉంటారు, రేపు పోతారు.